దేవుడు చేసిన కార్యం ఏంటంటే, మేము శనివారం రోజు మామూలుగా బ్యాంకుకి వెళ్ళిపోతే ఆటో ఎక్కించుకున్నాడు ఇక్కడ అబ్బాయి బాగానే. తీసుకెళ్ళి శ్రీనివాస్ మహాల్ దగ్గర నెహ్రూ బొమ్మ సెంటర్లో వదిలేశాడు. వదిలేస్తే బాగా నీళ్లు ఎదరికెళ్ళటానికి, ఇటు వెళ్ళిన నీళ్ళే ఎటు వెళ్ళాలో అర్థం అవ్వదు. సరే నేనేం చేశానంటే చేపల మార్కెట్లో నుంచి లోపలికి అటు వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళే కొలిది ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంకా వచ్చేస్తున్నాయి, లోతు వచ్చేస్తుంది. ఇంకా నా పక్కన ఉన్న అమ్మాయి కేకలు, మనం చచ్చిపోతాం, నువ్వురా అని. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాం, మళ్ళీ ఇంకో సందులోకి వెళ్ళాం. అలా 2 సందుల్లో మునిగిపోయాము. మళ్ళీ అక్కడ మగవాళ్ళు ఉండి, అమ్మ మీరు ఇటు వెళ్ళలేరు, ఇటు నుంచి రవణీ డ్రింక్ షాప్ నుంచి మార్కెట్కి వెళ్ళిపోండి, మార్కెట్లో నుంచి అటు వెళ్ళొచ్చాను. అలాగే మేము అటు వెళ్ళి ఆ మార్కెట్లోకి వెళ్ళి మేము ఇక్కడ 7:30కి బయలుదేరిన వాళ్ళం. అక్కడికి వెళ్ళేసరికి 9:30 అయింది. సరే సార్ వాళ్ళు అన్నారు, అమ్మ మీరు ఎందుకు వచ్చారు, మరి ఎంత లోతు నీళ్ళల్లో మీరు కాసేపు ఉండి ఇంకెళ్ళిపోండి, బాగా నీళ్ళు వచ్చేస్తాయంట, మెసేజ్లు వచ్చేసినాయి మనకి, మీరు వెళ్ళిపోండి అమ్మ, కాలనీ మునిగిపోద్ది, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. సరే అప్పుడు నేను అప్పటికి కూడా ధైర్యం చేసి ఉన్నాను, అలాగే అంటారులే ఏమి రావు నీళ్ళే. పెద్ద మేడం వచ్చి, ఏంటి నువ్వు వెళ్ళవా, ఇక్కడే కూర్చున్నావు, వెళ్ళిపో అని చెప్పి గసిరింది. అప్పుడు నా పక్కన ఇంకో అమ్మాయి ఉంది, మేమిద్దరం కలిసి మళ్ళీ అటు స్టేషన్ మీద నుంచి అదంతా తిరిగి మళ్ళీ పంజా సెంటర్లోకి వచ్చి అక్కడ ఒక ఆమె ఆటో పెట్టుకొని ఉంది, ఎవరు రామన్నారు. నేనన్నా మేము వైఎస్ఆర్ కాలనీ వెళ్ళాలమ్మా, నువ్వు వస్తావా అంటే, ఎగస్ట్రా డబ్బులు ఇస్తే వస్తాను, ఇది ఇస్తాము అని. అయినా మీ ఇద్దరే కదా ఉన్నారు, ఎలా తీసుకెళ్ళాలి అని. ఇంకో 2 మగోళ్ళు ఉన్నారు అక్కడ బార్ దగ్గర నుంచొని. మేము వచ్చేయటం కోసం వాళ్ళిద్దరిని కూడా ఎక్కించుకోమ్మా, మేము కూర్చుంటాంలే, వాళ్ళని కూడా ఎక్కించుకోమంటే వాళ్ళని కూడా ఎక్కించుకొని తీసుకొచ్చి కాలనీలో వదిలిపెట్టింది. ఆ నైట్ బాగానే ఉన్నాము, నిద్రపోయాము. 2ంటికి గోలగోలగా లేచారు. చూసేటప్పటికి నేను బాగా ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేసి నాకు కళ్ళు తిరిగిపోయి ఆ నీళ్లు చూసి నేను అలాగే మంచం మీద పడిపోయా. వీళ్ళందరూ అక్కడ నుంచొని చూస్తున్నారు కానీ నేను అసలు బయటికి రాలే, ఇంకా అలాగే పడిపోయాను నేను. మా వాళ్ళు అందరు నీళ్ళే ఏం లేవులే, నువ్వు పడుకో అని చెప్పి పడుకోబెట్టి బయటకు వచ్చారు. దేవుడు ఆ వాటర్లో చాలా కాపాడాడండి. చాలా కరెంట్ లేకపోయినా సాయంత్రం 6ంటికల్లా మేము గబగబా పనులు చేసుకొని పిల్లలకి అన్నాలు అవి పెట్టుకొని 6ంటికే పడుకుంటుపోయేవాళ్ళం, కరెంట్ లేదని. ఎవరన్నా వస్తే కొంచెం బయటికి మగపిల్లలు వచ్చి తీసుకొచ్చేవాళ్ళు. దేవుడు ఎంతగానో కాపాడాడు. దేవుడికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను. చిన్ని సాక్ష్యం దేవుడు దీవించు.